హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పుష్యభూతి వంశం గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని తెలుసుకోబోతున్నాం. పుష్యభూతి వంశంలో మొట్టమొదటి ఇండిపెండెంట్ రాజు. ఇండిపెండెంట్ అంటే ఏంటి? సార్వభౌమ అధికారం గల రాజు ఎవరు అంటే ప్రభాకర వర్ధనుడు. ప్రభాకర వర్ధనునికి గల బిరుదు ఏమిటి అంటే మహారాజాది రాజా. ప్రభాకర వర్ధనునికి 2 కుమారులు అలాగే ఒక కుమార్తె. ప్రభాకర వర్ధనుని పెద్ద కుమారుడి పేరు రాజ్యవర్ధన, రెండవ కుమారుడి పేరు హర్షవర్ధన, కుమార్తె పేరు రాజ్యశ్రీ. సో ప్రభాకర వర్ధనుడు తన కుమార్తెను మౌఖరి రాజు అయిన గృహవర్మనికి ఇచ్చి మ్యారేజ్ జరిపించాడు. మౌఖరి రాజ్య ఓకేనా. సో గృహవర్మన్ ప్రభాకర వర్ధనుడికి ఏమవుతాడు? అల్లుడు అవుతాడు. ఈ గృహవర్మన్ పైన 2 వ్యక్తులు దాడి చేస్తారు. ఒకటి గౌడ శశాంకుడు, ఇంకొకటి మన గృహవర్మన్ పైన గౌడ శశాంక రాజు బెంగాల్ ప్రాంతం నుంచి, అలాగే దేవగుప్త అనే వ్యక్తి బీహార్ ప్రాంతం నుంచి గృహవర్మన్ పైన దాడి చేస్తారు. ఓకేనా. దాడి చేసి గృహవర్మన్ని చంపేస్తారు. ఎవరెవరు? ఓకేనా. గౌడ శశాంక రాజు, ఇంకొకటి ఎవరు? ఇంకొకటి దేవగుప్త. ఓకేనా. దేవగుప్త. వీళ్ళిద్దరు ఎవరిపైన దాడి చేస్తారు? ప్రభాకర వర్ధనుడి యొక్క అల్లుడి పైన అంటే గృహవర్మన్పై దాడి చేసి అతన్ని చంపేస్తారు. ఈ యుద్ధంలో గృహవర్మన్కి సపోర్టుగా ఎవరు వస్తారు? వాళ్ళ బావగారు రాజ్యవర్ధనుడు సహాయం కోసం వస్తాడు. ఓకేనా. సహాయం కోసం వస్తాడు. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళిద్దరూ కలిసి ఇతన్ని కూడా చంపేస్తారు, రాజ్యవర్ధనుడిని. నెక్స్ట్ హర్షవర్ధనుడి గురించి తెలుసుకుందాం. హర్షవర్ధనుడు పుష్యభూతి వంశంలోనే ఒక మోస్ట్ ప్రామినెంట్ కింగ్. ఓకేనా. ఇతని బిరుదులు ఏమిటంటే రాజపుత్ర శిలాదిత్య. హర్షవర్ధనుడు తన బావగారి మృతికి అలాగే తన సోదరుడి మృతికి కారణమైన గౌడ శశాంక అలాగే దేవగుప్త పైన దాడి చేసి వాళ్ళని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. వీళ్ళిద్దరిని వెళ్ళగొట్టి కనౌజ్ని ఆక్రమించుకున్నాడు. తర్వాత హర్షవర్ధనుడు ఏం చేశాడు అంటే తన క్యాపిటల్ని స్థానేశ్వర్ నుండి కనౌజ్కి మార్పించాడు. స్థానేశ్వర్ నుంచి కనౌజ్కి క్యాపిటల్ షిఫ్ట్ చేసింది ఎవరు అంటే హర్షవర్ధనుడు. ఇవన్నీ ఫ్రెండ్స్ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అబౌట్ పుష్యభూతి డైనాసిటీ. మిగిలిన పాయింట్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.